Hello friends, welcome to Mentors Academy. Thank you so much for visiting our YouTube channel. Day 5 Polity series ki స్వాగతం అండి. Today's topic is Union and its territory అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అసలు ఈ రోజు టాపిక్ లో అంటే విత్ రెఫరెన్స్ టు ఆర్టికల్ 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్. ఈ రోజు మనం యాక్చువల్ గా ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ లో ఫస్ట్ ఆర్టికల్ లో ఎంటర్ అయ్యామండి. ఇప్పటి నుంచి సీక్వెన్స్ లో వెళ్దాము. సిలబస్ లో ఎలాగైతే ఉంటుందో జనరల్ గా యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ మనం అలా ఆర్డర్ లో వెళ్తున్నాము. ఈ రోజు ఫిఫ్త్ టాపిక్ అనమాట. కాన్స్టిట్యూషన్ లో ఫస్ట్ ఆర్టికల్ గురించి క్వశ్చన్. టాపిక్ ఇండియన్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఇట్ మెన్షన్స్ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ మెన్షన్స్ బోత్ ద నేమ్ అండ్ టైప్ ఆఫ్ పాలిటీ ఆఫ్ ఇండియా అంటున్నాడు. కరెక్టా లేదా చూడండి. ఇట్ రెఫర్స్ టు ఇండియా యాజ్ ఏ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అంట. ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తున్నారా ఆర్టికల్ 1 లో చూడండి. ఇట్ డిఫైన్స్ ద టెరిటోరియల్ కంపోజిషన్ ఆఫ్ ఇండియా అంట. టెరిటోరియల్ కంపోజిషన్ ఉందా ఆర్టికల్ 1 లో అంటున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాను చూడండి, అటెంప్ట్ చేయండి, చూద్దాం మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఓకే, మీరు అటెంప్ట్ చేసింటే సింపుల్ అండి. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది అంటే నేమ్, అసలు ఇండియా ఒక పేరు నేమ్ ఏంటి అనేది చెప్తుంది, ప్లస్ టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఏమొస్తాయి అనేది చెప్తుంది అనమాట. ఆర్టికల్ 1 సింపుల్ గా ఏమంటుంది అంటే నేమ్, ఫస్ట్ నేమ్ గురించి మాట్లాడుతుంది. నేమ్ లో ఏమంటుంది ఇండియా, ఇండియా దట్ ఈస్ భారత్, దట్ ఈస్ ఆల్సో భారత్ అంటారు, దట్ ఈస్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటుంది అనమాట. భారత్ షల్ బి ఏమంటుంది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటుంది అనమాట. ఇట్స్ నాట్ ఎ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్. ఎందుకు అంటే చెప్తాను. ఆర్టికల్ 1 వచ్చేసి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటుంది. అంటే ఏమవుతుంది బోత్ ద నేమ్ అండ్ టైప్ ఆఫ్ పాలిటీ కూడా చెప్తుంది అనమాట. ఆర్టికల్ 1 కరెక్ట్ అయిపోతుంది. నేమ్ చెప్పేసింది కదా, భారత్, ఇండియా ప్లస్ భారత్ అని చెప్పి 2 నేమ్స్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. 2 నేమ్స్ ఉన్నాయి అనమాట, ఓకేనా. ఇట్ రెఫర్స్ టు ఇండియా యాజ్ ఎ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అంటున్నాడు. కాదు, షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ నుంచి ఈ స్టేట్మెంట్ మళ్ళీ రాంగ్ అయిపోతుంది, ఓకేనా. ఫెడరేషన్ అనే వర్డ్ ఎక్కడ లేదండి కాన్స్టిట్యూషన్ లో, కాబట్టి మీకు క్లియర్ ఉండాలి ఈ వర్డ్ గురించి. ఫెడరల్ పాలిటీయే మనది, కానీ వర్డ్ స్పెసిఫిక్ గా ఉందా సార్ అంటే లేదు, కాబట్టి జాగ్రత్తగా చూడండి. సెకండ్ వన్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వస్తుందా సార్ అంటే సింపుల్ అండి, వచ్చేస్తుంది కదా. ఎస్, ఆబ్వియస్లీ 1 and 3 ఆన్సర్. ఇట్ డిఫైన్స్ ద టెరిటోరియల్ కంపోజిషన్ ఆఫ్ ఇండియా. నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ఇండియా గురించి